హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను చేయబోయే తాతల ముత్తాతల కాలం లాంటి ఒక పచ్చి పులుసుని ఇప్పుడు చూసేద్దాం. ఇది మనం 2 minutesలోనే చేసుకోవచ్చు. ముందుగా ఈ పచ్చి పులుసుకు కావాల్సింది చింతపండుని మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాటర్లో నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పచ్చిమిర్చిని అటు ఇటు కొంచెం దోరగా కాల్చుకోవాలి. తర్వాత మనం చింతపండుని వాటర్ని సెపరేట్ చేసుకోవాలి. దాన్ని రసం అంతా వడగట్టాలి చింతపండుని. తర్వాత ఆనియన్స్ని కట్ చేసుకున్నాక దాన్ని స్మాష్ చేస్తూ ఆ చింతపండు వాటర్లో వేయాలి. తర్వాత పచ్చిమిర్చిని మనం కాల్చుకున్నాక వాటిని కూడా స్మాష్ చేసి అందులో వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర ఉంటుంది కదా, దాన్ని కూడా మనం కట్ చేసుకొని ఆ చింతపండు వాటర్లో వేయాలి. తర్వాత అన్నిటినీ అలా మనం కలపాలన్నమాట చేతి, ఎందుకంటే వాటి టేస్ట్ ఆ రసంకి పట్టడానికి. టేస్ట్కి తగినట్టు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని దాంట్లో మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ రసాన్ని వేడి వేడి అన్నంలో ఇలా సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్టీ. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా.